నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఒడిశా మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన తీరు చూసిన తర్వాత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ని ఇంకా ఆంధ్ర మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని నెటిజన్స్ అయితే ఒక ఆట ఆడుకుంటున్నారు. సో దీనికి సంబంధించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసినట్టయితే రెండు రాష్ట్రాల మాజీ సీఎంలను అయితే నెటిజన్స్ ఒక ఆట ఆడుకుంటున్నారు. అండ్ అది కూడా ఎందుకంటే ఒడిశా మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన తీరును చూసి సో అసలు ఏం జరిగింది? అసెంబ్లీలో మాట్లాడిన తీరు కాదు కానీ ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హుందాగా వ్యవహరించినటువంటి తీరును చూసిన తర్వాత ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏంటి, ఏ విధంగా వ్యవహరించాడు? ఆయన వరుసగా 25 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశాడు నవీన్ పట్నాయక్ ఒడిస్సాకి. అంత పెద్ద సీనియర్ లీడరు, అంతకుముందు ఎంపీగా కూడా చేశాడు. బీజు అంటే వాళ్ళ ఫాదరు. బీజు చనిపోయిన తర్వాత వారసత్వంగా ఆయనకి రాజకీయాల్లోకి వచ్చాడు. అనివార్యంగా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. ఫస్ట్ ఎంపీగా, ఆ తర్వాత వరుసగా ఆయన చీఫ్ మినిస్టర్గా చేశారు 5 సార్లు, 5 టైమ్స్, 25 సంవత్సరాలు 5 టైమ్స్ ఆయన వరుసగా ముఖ్యమంత్రి చేశారు. అంటే అంత పెద్ద స్టాల్ వర్డ్. ఆయన ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోయారు. ఎవరితోటి ఓడిపోయారు? బీజేపీతో ఓడిపోయారు. బీజేపీ అలాగే బీజేపీ జనతాదళ్ ఇద్దరు కూడా యాక్చువల్గా పొత్తులో ఉన్నాయి ఇంతకాలం పాటు. కానీ ఈసారి పొత్తు కుదరల వాళ్ళ మధ్య. అందుకని ఎవరికి వాళ్ళే పోటీ చేశారు. బీజేపీ ఆడ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ మాంజా అనే అతను సీఎం చేశారు. బీజేపీ దళిత నేత, దళితకి సంబంధించినటువంటి నేత, ఆయన్ని సీఎం చేశారు. సీఎం చేస్తే ఆయన ఎవరు? అంతకుముందు నవీన్ పట్నాయక్ దగ్గర ఆయన కూడా పనిచేశారు. అంటే పనిచేసే పొలిటికల్ లీడర్ ఆయన కూడా. నవీన్ పట్నాయక్ పార్టీలో బీజు జనతాదళ్లో పనిచేసినటువంటి లీడర్ అతను ఇప్పుడు బీజేపీ తరఫు నుంచి సీఎం అయ్యారు, దళిత నేత. సో నవీన్ పట్నాయక్ 25 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నవీన్ పట్నాయక్ అసెంబ్లీలోకి అడుగుపెట్టి ఆయన పలకరించడం కానీ, లేదా దళిత ముఖ్యమంత్రిని, అసలు ఆల్రెడీ దళిత ముఖ్యమంత్రికి ఆయన అభినందనలు చెప్పడం కానీ, కరచాలన చేయటం కానీ, ఇవన్నీ అసెంబ్లీలో రికార్డ్ అయినటువంటి వీడియోస్ తీశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, నవీన్ పట్నాయక్ 2 చోట్ల పోటీ చేశారు. 2024లో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేస్తే ఒక చోట ఓడిపోయారు, ఇంకో చోట గెలిచారు. ఆ ఓడిపోయినటువంటి చోట ఎవరైతే ఓడిచ్చారో ఆ అభ్యర్థి దగ్గరికి వెళ్ళాడు ఈయన. వెళ్తూ ఉంటే ఆ అభ్యర్థి లేచి నుంచుంటే ఆయన నమస్కారం పెట్టి ఏమన్నాడు తెలుసా? ఓ, నన్ను ఓడించింది నువ్వేనా, గ్రేట్ అని చెప్పి అతను అప్రిషియేట్ చేశాడు. ఎవరైనా 25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి తను ఓడించినటువంటి అభ్యర్థి నమస్కారం చేస్తే, ప్రతి నమస్కారం చేసి నువ్వేనా నన్ను ఓడించింది అని చెప్పి గ్రేట్ అని అభినందించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేరు. ప్రత్యేకించి ఈ వీడియో తెలుగు రాష్ట్రాలని ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియో తెలుగు రాష్ట్రాల్లో ఆకట్టుకుంది తెలుగు నెటిజన్స్ని. కారణం ఏంటంటే కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి ఎంత అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఏ విధంగా అధికార దర్పాన్ని ప్రదర్శించారు, ఏ విధంగా ముఖ్యమంత్రి పదం అంటే అదేదో ఒక రాచరికపు ఛాయల్లాగా, ఒక రాజుల్లాగా వ్యవహరించారు. తెలుగు ప్రజలు చూశారు. అందుకే ఓడిచ్చారు ఎన్నికల్లో వాళ్ళిద్దరిని, కేసీఆర్ని అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరిని. ఓడించినప్పటికీ కూడా వాళ్ళల్లో మార్పు రాలా. అందుకే నెట్జన్లు ఇప్పుడు ఈ వీడియోని చూసిన తర్వాత నవీన్ పట్నాయక్ని చూసి నేర్చుకోండి మీరు అని చెప్పి చురకలు వేస్తూ, ఇంకోవైపు నవీన్ పట్నాయక్ కాలి గోటికి కూడా మీరు సరిపోరు అనేటువంటి ఒక నెట్జన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే 25 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఆయన, 5 సార్లు వరుసగా గెలిచాడు ఆయన ముఖ్యమంత్రి. ఒక్కసారి ముఖ్యమంత్రి అయినందుకే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఏం చేశాడో చూస్తున్నారు. ఏ విధంగా ప్రజల్ని టెర్రరైజ్ చేశారో చూశారు. ఏ విధంగా అర్ధరాత్రి పూట ఇళ్లకి పోలీసులను పంపించి బెడ్రూమ్లోకి డైరెక్ట్గా వెళ్ళి నైటీలు వేసుకున్నటువంటి ఆడవాళ్ళు ఉన్నారని కూడా సోయి లేకుండా వాళ్ళని బట్టకెళ్ళారు. అలాంటి పరిపాలన చేసి టెర్రరైజ్ చేసి ఒక ప్యానిక్ సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేసి తను ఒక పెద్ద ప్యాలెస్ కట్టించుకొని, ఇంకొక ప్యాలెస్ వైజాగ్లో కట్టించుకొని, 3 హెలికాప్టర్లు బుక్ చేసుకొని ఈ విధమైనటువంటి లావిష్
జీవితానికి వాళ్ళు ప్రజాధనంతో తెరలేపారు. దానికి తగ్గట్టు అహంకారపూర్తిగా 30 అడుగుల ఫెన్సింగ్ ఒకటి వేసుకొని సద్దాం హుస్సేన్ మాదిరిగా తాడేపల్లి హౌస్ని తీర్చిదిద్దుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ చుట్టూ హౌస్కి సంబంధించి ఫెన్సింగ్ చూస్తే సోషల్ మీడియాలో, జాతీయ మీడియాలో కూడా సద్దాం హుస్సేన్ ఏర్పాటు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. జాతీయ మీడియాలో అదే కామెంట్లు ఉన్నాయి. తాడేపల్లి హౌస్కి సంబంధించి విజువల్స్ చూసిన తర్వాత ఇక రిషికొండను చూస్తే కనుక మొత్తం ఇటాలియన్ వ్యవహారం. అప్పుడు కనుక తాజ్మహల్ కట్టించారు కదా తన ప్రియురాలకి, ఆ విధంగా తాజ్మహల్ మించిపోయినటువంటి తాజ్మహల్ని మించిన విధంగా అక్కడ రిషికొండలో కట్టించారు. ప్రజాధనం నవీన్ పట్నాయక్ ఏనాడు కూడా ప్రజాధనాన్ని అలా దుర్వినియోగం చేయలేదు. ఆయన ఇవాళకు కూడా చాలా నార్మల్గా ఉంటాడు. చాలా నార్మల్ అంటే చాలా నార్మల్గా ఉంటాడు ఆయన. అలాంటి వ్యక్తిని మీరు ఆదర్శంగా తీసుకోండి అని చెప్పి సోషల్ మీడియాలో చొరకలు వేస్తున్నారు కేసీఆర్ కను జగన్మోహన్ రెడ్డికి. కేసీఆర్ ఏం చేశాడు? 2 సార్లు గెలిచాడు. 2 సార్లు గెలిచి ఆయన ఏం చేశాడు? తెలంగాణ నినాదం, తెలంగాణ సెంటిమెంట్ అని చెప్పి తెలంగాణని ముంచేశాడు. అప్పులు మిగులు బడ్జెట్ తోటి, అంటే మిగులు బడ్జెట్ తోటి ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని, డబ్బులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆయన అధికారం నుంచి దిగిపోయాడు. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉందా? ఇప్పుడు ఎలక్ట్రిసిటీకి సంబంధించి విచారణ జరుగుతుంది ఆయన మీద. అక్కడ దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు కొమ్ముకోవడం జరిగింది ఎలక్ట్రిసిటీలో. కాళేశ్వరంలో కొన్ని వేల కోట్ల రూపాయలు కొమ్ముకోవడం జరిగింది. ఈ కాకుండా మళ్ళీ బెడ్రూమ్లో మాట్లాడుకునే విషయాలు కూడా వినటానికి ఫోన్ ట్యాపింగ్లు చేశాడు. ఇంతకన్నా దారుణం ఏందా? అంటే వీళ్ళు ఒక రాజుల్లాగా భావించారు కేసీఆర్ అను జగన్మోహన్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఒక రాజు, ఈయన ఒక రాజు అన్నట్టుగా భావించి సౌదీ రాజుల మాదిరిగా వెలగబెట్టాలని చూశారు. అయితే తెలుగు సమాజం తిరగబడి అటు ఇద్దరిని ఓడించినప్పటికి కూడా వాళ్ళ అహంకారం తగ్గట్లా. ఎందుకు అహంకారం అనే పదాన్ని నేను వాడుతున్నానంటే, ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటము సహజం. గెలిచినప్పుడే నేను అసెంబ్లీకి వెళ్తాను, ఓడినప్పుడు నేను వెళ్ళనంటే ఎలా కుదురుతుంది? కేసీఆర్కి ప్రతిపక్ష హోదా కల్పించారు తెలంగాణ ప్రజలు. మరి నువ్వు అసెంబ్లీకి వెళ్ళి నీ పరిపాలనలో ఏం జరిగిందనే దానికి సమాధానం చెప్పాలి కదా. అది కనీస బాధ్యత కదా అది. ఆ బాధ్యతను మరిచి కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లకుండా ప్రతిపక్ష హోదాని మాత్రం అనుభవిస్తున్నాడు. ఎలా అనిపిస్తాడు? ప్రజల సొమ్ముతోటి ప్రతిపక్ష హోదాని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీకి వెళ్ళొద్దని జగన్మోహన్ రెడ్డి కూడా అదే థింక్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అసలు అసెంబ్లీకి వెళ్తాడా లేదా అనేది సందేహం ఉంది. అందుకే పయ్యావుల కేసు అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా అపాయింట్ అయినటువంటి మంత్రి బాధ్యతలు తీసుకున్న పయ్యావుల కేసు, అసెంబ్లీకి రా జగన్మోహన్ రెడ్డి, నీ పరిపాలన చేసినటువంటి అంశాల మీద మాట్లాడుకుందాము రమ్మంటున్నాడు. అధికార పక్షం విపక్షం మేమే, అధికారపక్షం ప్రతిపక్షం మేమే, నీకైతే ఆ స్థానం లేదు, కానీ ఒక ఎమ్మెల్యేగా వచ్చి నీ పరిపాలన ఏం జరిగింది చెప్పు అని చెప్పేసి ఆయన ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తూ నవీన్ పట్నాయక్ ఆయన సామాన్యమైనటువంటి ఒక పౌరుడి మాదిరిగా, అలాగే గెలిచినటువంటి వాళ్ళని ఏ విధంగా ఆయన అప్రిషియేట్ చేస్తున్నాడో పోయి అనేది చూసి నేర్చుకోండి అని చెప్పి చెప్తున్నారు తెలుగు ప్రజలు. సోషల్ మీడియా వేదికగా ఆ వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఆ వీడియో మొత్తం వైరల్ అవుతుంది. నవీన్ పట్నాయక్ వైరల్, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, ఆయన వీడియో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. పైగా ఆయనకి ప్రతిపక్ష హోదాతో పాటు బలమైన ప్రతిపక్షం అయింది. అయినా కానీ అధికార పక్షంలో ఉన్నటువంటి దళిత ముఖ్యమంత్రిని గౌరవించడంతో పాటు ఆయన్ని ఓడించినటువంటి అతని దగ్గరికి వెళ్ళి కరచాలనం చేసి అభినందనలు తెలిపాడు. అది కదా ప్రజాస్వామ్యం అంటే, అది కదా ఉండాల్సింది రాజకీయ నాయకులకి. అలా కాకుండా మీ అంత చూస్తాను ఇలాంటివి కాదు కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల మీద పడి దోపిడీ చేయటం, లేదంటే ప్రజా సంపదను దోచుకోవటం కాదు కదా. ఒక సాంప్రదాయాన్ని క్రియేట్ చేయాలి కదా. అందుకే ఇప్పుడు నవీన్ పట్నాయక్ ఒక సాంప్రదాయాన్ని క్రియేట్ చేశారు. ఆయన్ని చూసి నేర్చుకోమని చెప్పి నెట్జన్లు కేసీఆర్ కను జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి బుద్ధి చెబుతున్నారు. ఆయన చూసి నేర్చుకోండి మీరు, కనీసం ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతులు నేర్చుకొని మీరు నడుచుకోండి, లేదంటే మీరు ఇక అంతే సంగతులు అనే యాంగిల్లో నెట్జన్లు
ట్రోల్స్ మామూలుగా లేవు సోషల్ మీడియాలో చూస్తే వీళ్ళ మీద. నవీన్ పట్నాయక్ వీడియో చూసిన తర్వాత నవీన్ పట్నాయక్ వీడియో చూస్తే నిజంగా ప్రజాస్వామ్యంలో ఇంత నిరాడంబరంగా ఇంత నిజాయితీగా రాజకీయాలు చేసి 5 సార్లు ముఖ్యమంత్రి అయి కూడా ఈ విధమైనటువంటి వినమ్రతతోటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని ఆయన ఏ విధంగా సాధారణంగా ఆహ్వానించడంతో పాటు వాళ్ళకి అభినందనలు తెలిపారు అనేటువంటి వీడియో చూస్తే ఇప్పటికి కూడా రాజకీయాల్లో చాలామంది నిజాయితీగా ఉన్నారు, చాలామంది వినమ్రతతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులు నమ్మొచ్చు అనేటువంటి భావన కలుగుతుంది. దానికి రోల్ మోడల్ నవీన్ పట్నాయక్. అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి ఎవరైనా సరే, ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ లాంటి వాళ్ళని అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో నెట్జన్లు కూడా వీళ్ళకి చురకలు పెడుతున్నారు. కేసీఆర్ భాషలో చెప్పాలంటే కర్రు కాల్చి వాత పెడుతున్నారు కామెంట్స్ రూపంలో. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.